3.2 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు చెప్పండి, అక్రాస్ ద గ్లోబ్ మనకి 3.2 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఓవరాల్ గా ఉన్నాయా? ఐ మీన్ అన్ని డివైజెస్ ఉన్నాయా? ఇప్పుడు టీవీలు కానీ, ఫోన్లు కానీ, స్మార్ట్ కార్స్ కానీ, మన ఇంట్లో వాడే స్మార్ట్ డివైజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఓకే ఐపీ అడ్రస్ కావాల్సిందేగా. స్మార్ట్ డివైస్ అన్న ప్రతి సిస్టమ్ కి ఐపీ అడ్రస్ కావాలి, అవునా? ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్ 3.2 బిలియన్ డివైజెస్ ఉన్నాయంటారా లేవంటారా? అక్రాస్ ద గ్లోబ్ మనకి 3.2 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అంటారా లేవంటారా? ఖచ్చితంగా అంటే మరి ఒక్కొక్క డివైస్ కి ఒక ఐపీ అడ్రస్ ఇస్తే మరి అవైలబుల్ ఉన్న డివైస్ ఐపీ అడ్రసెస్ 3.2 బిలియన్ కంటే ఇంకా ఎక్కువైంది అనుకో. ఇప్పుడు 3.2 బిలియన్ ఐపీ ఉన్నాయి, డివైస్ వచ్చేసి 4 బిలియన్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? సో మనకి అడిషనల్ ఐపీ అడ్రస్ కావాలిగా. కానీ ఐపీ వర్షన్ 4 లో మనకు ఆ ఛాన్స్ లేదు, మనకు అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ 3.2. అందుకని యాజ్ ఏ ప్రికాషనరీ యాక్టివిటీ మనకి న్యూ వర్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇంట్రడ్యూస్ అయింది. సో దీన్ని మనం IPv6 అంటాం, ఐపీ వర్షన్ 6. ఓకే, ఐపీ వర్షన్ 6 అంటాం. సో ఇప్పుడు ఐపీ వర్షన్ 4 కి 3.2 బిలియన్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు 3.2 ఇంటూ 2 ఇంటూ 2, 3.2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది? ఫోన్లు కాల్స్ లేవన్నారు ఇంకా చూడండి, క్లాస్ ఎవరు వెళ్ళిన వస్తాయి. 12.8 బిలియన్ ఐపీ అడ్రసెస్, 12.8 బిలియన్ ఐపీ అడ్రసెస్ మనకి అక్రాస్ గ్లోబల్ ఉంటాయి. సో 3.2 బిలియన్ దగ్గర ఓకే అన్నప్పుడు మన 12.2 బిలియన్ ఓకే కదా. కాకపోతే ఇప్పటికి ప్రస్తుతానికి IPv6 మీద కామ్ గా ఉండండి, అది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి మనం అసలు యూజ్ చేయట్లేదు. కాకపోతే అక్కడక్కడ మీకు AWS కన్సోల్ IPv6 కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎందుకు ఉంది అని మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. కాబట్టి అలా సర్ప్రైజ్ అవ్వకుండా IPv6 కూడా ఒకటి ఉంది అని నేర్చుకోండి, అంతే. ఐపీ వర్షన్ 4 అండ్ ఐపీ వర్షన్ 6 అంతే కదా. పర్ఫెక్ట్, క్లియర్. రెండు డిఫరెంట్ వర్షన్స్ అంతే, రెండు టైప్స్ ఆఫ్ ఐపీస్, రెండు డిఫరెంట్ వర్షన్. కానీ మనం వాడేది మాత్రం 100కి 200% IPv4, ఇంకంతే, మీకు అసలు డౌటే వస్తుంది. 100కి 200%. ఇదే సర్వర్స్ కి ఇప్పుడు EC2 ఉందనుకో, IPv4 నాకు వద్దు అనుకున్నాం, IPv6 కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు T2 మైక్రో ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే దగ్గర చివరి కాలం డూ యూ వాంట్ సపోర్ట్ ఫర్ IPv6 అనే కాలం ఉంది, గుర్తున్నా? అక్కడ మనం సపోర్ట్ చేసి EC2 సెలెక్ట్ చేసుకుంటే IPv6 కూడా వెళ్ళొచ్చు. లేదు ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ IPv6 సపోర్ట్ అన్నారు అనుకో, వెళ్ళలేదు. రెండు క్రియేట్ చేస్తాయి. మనం బై డిఫాల్ట్ IPv6 తీసుకుంటాం కదా, సపోర్ట్ ఉంటది. చూడలేదు ఎప్పుడు మనకు IPv4 వాడుతున్నావు కాబట్టి IPv4 లాగిన్ అయ్యావు. IPv6 వాడితే IPv6 లాగిన్ అవ్వచ్చు. మీరు వాడేదాన్ని బట్టి చూపిస్తున్నాను, ఏముండదు అసలు బిల్డింగ్ దానికి సంబంధం లేదు.
చూడండి. కొత్త పేజ్ ఇచ్చాడని చూస్తున్నా. చూపిస్తున్నా. ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టెన్స్ IPv4 కంపాటబుల్ కాబట్టి. అదే మీకు IPv6 కంపాటబుల్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇక్కడ వచ్చింది IPv6 ఇది కదా. అయితే నువ్వు సెలెక్ట్ చేసుకునేది ఏంటి? ఇప్పుడు మనం ఏమడుగుతుంది, EC2 ఇన్స్టెన్స్ కి IPv6 సపోర్ట్ కూడా కావాలా? సపోర్ట్ కావాలి. ఎస్, కావాలి అంటే మనం యూజ్ చేస్తామని మీనింగ్ కాదు. సపోర్ట్ ఉండొచ్చు ఫ్యూచర్ లో, మనకు కావాలంటే IPv6 అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది. సో మీరు ఇక్కడ ఏ అడ్రస్ వాడుకుంటారు? ఇక్కడ జనరల్ గా మనం వాడేది IPv4 కాబట్టి ఇక్కడ అసైన్ అవుద్ది IPv4. అదే IPv4 కాబట్టి 6 వాడారు అనుకో, ఆ బేస్ ఇక్కడ 6 చూపిస్తుంది. కానీ ప్రస్తుతానికి మనం వాడేది మొత్తం IPv4. బట్ సపోర్ట్ అయితే ఉంటది జనరల్ గా. ఇన్స్టెన్స్ టైప్ గా ఉంటుంది. ఇన్స్టెన్స్ టైప్ క్రైటీరియా ఉంది. అట్లా ఏముండదు. ఏ ఇన్స్టెన్స్ కైనా IP అడ్రస్ అనేది కామన్గా. నువ్వు 32 GB ర్యామ్ తో రన్ చేసుకో, 2 GB ర్యామ్ తో రన్ చేసుకో, IP అడ్రస్ అయితే కామనే కదా. సో అదేముండదు, ఆ డిఫరెన్స్ ఏముండదు. పర్ఫెక్ట్. ఇది IP అడ్రస్ 2 వర్షన్స్. క్లియర్ కదా? ఓకే, గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ IP అడ్రసెస్. పబ్లిక్, static, which is called elastic, and then private. ఈ 3 types of IP addresses ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్, సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్ ఆర్ ఎలాస్టిక్, థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్. ఓకే, రైట్. సో ఇక్కడ మనం
IPv4 అడ్రస్ చెప్పుకునేటప్పుడు ఏవైతే మనకి ఓవరాల్ 3.2 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయో ఇవన్నీ జనరల్ గా మనకి పబ్లిక్ ఐపీసే. ఇప్పుడు మీరు ఒక స్మార్ట్ టీవీని ఆన్ చేశారనుకో, అది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే దానికి ఒక ఐపీ అడ్రస్ అసైన్ అయింది, ఇది పబ్లిక్ ఐపీ. మీరు స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆన్ చేశారనుకో, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే దానికి ఐపీ అడ్రస్, ఇది కూడా పబ్లిక్ ఐపీ. ఇలా మనకి ప్రతి డివైస్ ఓపెన్ టు ఇంటర్నెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వగానే దానికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అలొకేట్ అవుతుంది. ఇలా మనకి ఎన్ని పబ్లిక్ ఐపీస్ ఉన్నాయని చెప్పాను, ఓవరాల్ 3.2 బిలియన్ ఐపీ అడ్రస్. ఓకే, అది పబ్లిక్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఆర్ ఎలాస్టిక్. ఎలాస్టిక్, సారీ స్పెల్లింగ్ తప్పడింది, ఎలాస్టిక్. Okay, static or elastic. ఓకే, ఈ స్టాటిక్ ఆర్ ఎలాస్టిక్ ఆప్షన్ ఎందుకు వాడతాం అంటే, ఇప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ అలొకేట్ అయింది, కానీ మీరు ఆ EC2ని షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంతకు ముందున్న పబ్లిక్ ఐపీ అడ్రస్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా పబ్లిక్ ఐపీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లో ఒక సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని మనం లాట్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేసాం అనుకోండి, మరి సర్వర్ షట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంతకు ముందు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఎగిరిపోతాయి. అంటే ప్రతిరోజు మీరు రీస్టార్ట్ సర్వర్ షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఐపీ అడ్రస్ చేంజ్ అయిన ప్రతిసారి మళ్ళీ కాన్ఫిగరేషన్స్ మొత్తం మాడిఫై చేసుకుంటా ఉంటారా? పాసిబుల్ అనేది అవదుగా. బట్ మీకైతే పబ్లికే కావాలి కానీ చేంజ్ అవ్వకూడదు. అలాంటి సిచ్యువేషన్ లో వి గో ఫర్ ఎలాస్టిక్ ఐపీ. ఎలాస్టిక్ ఐపీ కూడా పబ్లికే, కానీ అది స్టాటిక్ గా ఉంటుంది. అంటే మనం చేంజ్ చేసేంత వరకు ఇది చేంజ్ అవ్వదు. మధు సుధాకర్, నువ్వు లాగినావా? ఓకే ఓకే మధు, మ్యూట్ లో ఉన్నామా? ఓకే, స్టాటిక్ ఆర్ ఎలాస్టిక్ అంటే ఇది కూడా పబ్లిక్ ఐపీనే, నో డౌట్, కానీ మనం చేంజ్ చేసేంత వరకు ఇది చేంజ్ అవ్వదు. మనం చేంజ్ చేసేంత వరకు ఇది చేంజ్ అవ్వదు. దీని ఏమంటాం? స్టాటిక్ ఆర్ ఎలాస్టిక్ అంటాం. ఓకే, సో పబ్లిక్ ఎలాస్టిక్ రెండు పబ్లికే, కానీ స్టాటిక్ అనేది చేంజ్ అవ్వదు, పబ్లిక్ చేంజ్ అవుతుంది, అది తేడా. నెక్స్ట్ వన్ ప్రైవేట్. ఓకే, ఇప్పుడు AWS లో మీరు నేర్చుకున్న లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ఒకసారి ఆలోచించండి. మీ ఆర్గనైజేషన్ లో రన్ అయ్యే సర్వర్స్ ని మనం డైరెక్ట్ గా ఎప్పుడు బయటికి ఎస్టాబ్లిష్ చేయం, ఎక్స్పోజ్ చేయం. మనం ఎప్పుడు కూడా లోడ్ బ్యాలెన్సర్ అనే ఒక కాంపోనెంట్ ని ఇంక్లూడ్ చేస్తాం. రిక్వెస్ట్లన్నీ, యూజర్ యాక్సెస్ చేసే రిక్వెస్ట్లన్నీ ఆ లోడ్ బ్యాలెన్సింగ్ వస్తాయి, లోడ్ బ్యాలెన్సర్ మనకు పంపిస్తుంది, అవునా? సో ఇప్పుడు దీన్ని బట్టి మనం బయటికి ఎక్స్పోజ్ చేసేది లోడ్ బ్యాలెన్సరా లేకపోతే డైరెక్ట్ సర్వర్సా? లోడ్ బ్యాలెన్సరేగా. మరి సర్వర్స్ మీరు డైరెక్ట్ గా బయటికి ఎక్స్పోజ్ చేయనప్పుడు మీ సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ ఎందుకు ఉండాలి? ఉండాలా? బయటికి ఎక్స్పోజ్ చేసేది లోడ్ బ్యాలెన్సరేగా. ఇప్పుడు మీరు flipkart.com యాక్సెస్ చేస్తున్నారు, facebook.com యాక్సెస్ చేస్తున్నారు, మీకేమన్నా దాని ఐపీ అడ్రస్ తెలుసా? అది పబ్లిక్ ప్రైవేట్ అని మీకేమో తెలుసా? URL యాక్సెస్ చేస్తున్నారు,
యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తున్నారు. యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తే రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్కి వెళ్ళి లోడ్ బ్యాలెన్స్ నుంచి సర్వర్కి వెళ్తాయి. చంపే బాబు దాని వెంట పడతాయి ఎందుకు. ఓకే కదా. మరి అలాంటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వని సర్వర్స్ మన దగ్గర ఇంటర్నల్ గా ఉంటే వాటికి పబ్లిక్ ఐపీస్ ఎందుకు అసైన్ చేయాలి చెప్పండి. ఇంటర్నల్ గా వాడుకోవడానికి ప్రైవేట్ ఐపీ చేయాలిగా విత్ ఇన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు చెప్పండి నాకు విషయం, జెన్కిన్స్ నుంచి మనం ఎన్నో టూల్స్ ఇంటిగ్రేట్ చేసాం. పబ్లిక్ ఐపీ వాడామా ప్రైవేట్ ఐపీ వాడామా? ఇంటిగ్రేషన్ అప్పుడు ప్రైవేట్ ఐపీ వాడాం. ఎందుకు? మనకు పబ్లిక్ అవసరం లేదు. ఎందుకు? మీ జెన్కిన్స్ రన్ అయ్యేది మీ నెట్వర్క్ లోనే, ఆ టూల్స్ రన్ అయ్యేది మీ నెట్వర్క్ లోనే, అవునా కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో 4 రూమ్స్ లో ఉండి మీరు ఇంటర్కామ్ ఫోన్ పెట్టించుకున్నారనుకో, అంటే కనెక్షన్ ఎప్పుడు మళ్ళీ టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చిందా వేరే రూమ్ కి? ఇంటర్కామ్ అంటే మీనింగ్ ఏంటి? విత్ ఇన్ ఇంటర్నల్, అంతేగా. ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్ దీనికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? వెళ్ళొద్దా? టవర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదుగా. అలా మీ సర్వర్స్ కూడా విత్ ఇన్ నెట్వర్క్ ఉండి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ చేసుకుంటది. లోడ్ బ్యాలెన్సర్ వచ్చి సర్వర్ తో కమ్యూనికేట్ అవుద్ది, అప్లికేషన్ వచ్చేసి డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుద్ది అన్నప్పుడు దానికి అసలు పబ్లిక్ ఐపీస్ మనం అసైన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదుగా. ఇలాంటప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ కోసం పబ్లిక్ ఐపీ ఇచ్చి మిగతా వాటన్నిటికీ ప్రైవేట్ ఐపీస్ ఇచ్చుకుంటా. నాకేమో నష్టమా? వాస్తవానికి ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరు బైక్ కొని రోడ్ల మీద తిప్పాలనుకో, మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నెంబర్ తెచ్చుకుంటాం. నేను ఒక బైక్ కొని ఓన్లీ నా పల్లెటూరులోనే తిప్పుతాను అనుకో, దానికి రిజిస్ట్రేషన్ నేను చేపిపోతే మాత్రం ఎవడన్నా వచ్చి పీకుతాడు దాన్ని? ఏమి చేయలేదు. ఏం చేస్తారు? మీరు 24 hours విలేజ్ లోనే ఉంటారు. మీరు ఎక్కడికి పోతారు? ఎవడొచ్చి పట్టుకుంటాడు విలేజ్ లో? అవునా కదా. లేదు, మీది ఒక 50 ఎకరాల ఫ్యాక్టరీ ఉంది, నేను ఒక 20 బైకులు కొన్నా, ఆ 50 ఎకరాలు తిరగటానికే ఆ బైకులు వాడతా నేను. ఇప్పుడు నేను నెంబర్ ఇవ్వను దానికి, ఏదో నాకు గుర్తు కోసం 1 2 3 4 5 6 7 వేసుకుంటా. ఏమన్నా అయిద్దా? ఏం కాదుగా. సో ఇంటర్నల్ యాక్సెస్ మనం పబ్లిక్ వెళ్ళాలని అవసరంలా. మీ వెహికల్ నెంబర్స్ ఎప్పుడు కావాలి? మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే అప్పుడు కావాలి, అంతే కదా. కరెక్టే కదా. ఓకే, ఇలా మనకి ఇంటర్నల్ గా ఇంట్రానెట్ యాక్సెస్ ఉన్న ఏ సర్వర్స్ కైనా, ఇంటర్నల్ గా వాడుకునే ఏ సర్వర్స్ కైనా పబ్లిక్ ఐపీస్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి కమ్యూనికేషన్ ప్రైవేట్ ఐపీస్ బేస్ చేసుకుని కూడా జరుగుతాయి. అయితే ప్రైవేట్ ఐపీస్ ఉన్న ఇంకో బెనిఫిట్ ఉంది, మంచి బెనిఫిట్. ఇప్పుడు 3.2 బిలియన్ పబ్లిక్ ఐపీస్ ఉన్నాయిగా, మీరు దాంట్లో ఒక ఐపీ వాడుకున్నారనుకో, పక్కన మీ ఫ్రెండ్ కూడా అదే ఐపీ అదే సేమ్ టైం వాడుకోవచ్చా? పబ్లిక్ ఐపీ ఉంది 3.2 బిలియన్ యూనిక్ ఐపీస్ అని చెప్పానుగా. ఆ 3.2 బిలియన్ లో ఇమాజిన్ నువ్వు ఒక ఐపీ అడ్రస్ వాడుతున్నావు, మీ ఫ్రెండ్ కూడా పక్కన కూర్చొని అదే ఐపీ అడ్రస్ వాడచ్చా వాడి సిస్టమ్ కి? వాడకూడదుగా. ప్రైవేట్ ఐపీ వచ్చేసి ఓన్లీ విత్ ఇన్ మై ఆర్గనైజేషన్. అప్పుడు నేను వాడే ప్రైవేట్ ఐపీస్ నా పక్కన ఆర్గనైజేషన్ కూడా వాడచ్చా వాడకూడదా? వాడచ్చు. ఇప్పుడు బైక్ 1 2 3 4 5 నా ఓన్ నెంబర్ చెప్తున్నా, నా పక్క ఇండస్ట్రీ వాడు కూడా 1 2 3 4 5 వేసుకుంటాడు. వేసుకోకూడదా? వేసుకోవచ్చుగా. సో ప్రైవేట్ ఐపీస్ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఎందుకంటే అవి విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో పబ్లిక్ అండ్ ఎలాస్టిక్ మాత్రం పబ్లిక్, వాటిని డూప్లికేషన్ లాగా వాడకూడదు. సో ఇప్పుడు చెప్పండి, ఓన్లీ 3.2 బిలియన్ పబ్లిక్ ఐపీస్ ఉన్నా కూడా మనం ఇప్పటికీ ఇండస్ట్రీ ఎలా బతుకుతుందంటే ఆర్గనైజేషన్ లో వాడే సర్వర్స్ అన్ని ప్రైవేట్ ఐపీస్ తో రన్ అవుతున్నాయి కాబట్టి బతుకుతుంది ఇండస్ట్రీ. అది ఎప్పుడు వెళ్ళిపోయేది. 3.2 బిలియన్ అని చెప్పి ఫుల్ అవటం అక్రాస్ ద గ్లోబ్, అంతేగా. ఏముంటది? 3.2 బిలియన్ బై 190 కంట్రీస్. ఏంటి కంట్రీకి ఎన్ని వస్తాయి? ఎన్నో వస్తాయి, ఎన్నో రావు అక్కడ, అవునా? ఎన్నో మిలియన్స్ లో ఉంటాయి. మిలియన్ డివైస్ ఉండవా మన దగ్గర? మిలియన్స్ లో వస్తాయి. మిలియన్ డివైస్ ఉండవా మన దగ్గర? ఈజీ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఉంటాయి. హైదరాబాద్ లో మిలియన్ మొబైల్స్ ఉండవా? 0.0 ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా మన మొబైల్స్ గురించి మాట్లాడుకుంటాం, ఇంకా స్మార్ట్ కార్డ్స్ ఎన్ని, టీవీస్ ఎన్ని,
స్మార్ట్ డివైజెస్ ఎన్ని, రైట్? స్మార్ట్ మొబైల్స్ ఎన్ని, ఇవన్నీ స్మార్ట్ డివైజెసే కదా, అన్నిటికీ ఐపీ కావాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీలో వాడే ప్రతి డివైస్ కి ఐపీ అడ్రస్ కావాలి. ఎన్ని ఉంటాయి ఒక్కో ఇంట్లో? 5-6 ఉంటాయి. అదే అన్నా కదా. ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. క్లియర్? ఈ 3 క్లియర్? ఓకే. నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏంటి? ఐపీ రేంజ్. దీన్నే మనం సిఐడిఆర్ బ్లాక్ అని కూడా అంటాం. ఐపీ రేంజ్ ఆర్ సిఐడిఆర్ బ్లాక్. చూద్దాం, ఎప్పుడో ఒకసారి చూశాను నేను, కానీ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. ఓకే, రైట్. ఈ సిఐడిఆర్ బ్లాక్ ఎందుకు అంటే, ఇమాజిన్ మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ కి బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ కి బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు, ఓకే, బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు వాటికి ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అనేది మనమే డిఫైన్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు ఒక్కో సర్వర్కి మనం పిచ్చి పిచ్చిగా ఐపీ అడ్రస్ ఇచ్చుకున్నాం అనుకోండి. సపోజ్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఇలా ఏదో తెక్కగా ఏదో ఇచ్చాం అనుకోండి, తర్వాత మనకి ఎన్ని గుర్తుపెట్టుకోవాలంటే పాజిబుల్ అయ్యే ఆప్షన్, కనీసం కష్టపడితే 4 ఐపీస్లు గుర్తుపెట్టుకోలేము ఇలా జిగ్జాగ్ గా ఉంటే. అదే మీకు ఇలా ఉన్నాయి అనుకో, ఇలా సీక్వెన్స్ లో ఉన్నాయి అనుకో, గుర్తుపెట్టుకోవడం ఈజీయా కాదా? ఇలా మీ దగ్గర బల్క్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు వాటి ఐపీ అడ్రసెస్ ని, వాటికి ఐపీ అడ్రసెస్ అనేవి ఒక సీక్వెన్స్ లో ఎలా అసైన్ చేయాలి అని ఇచ్చే ఐపీ రేంజ్ నే మనం సిఐడిఆర్ బ్లాక్ అంటాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఇప్పుడు చూడండి, రేంజ్ అంటే ఇట్లా, ఇదిగో నువ్వు 10.0.0 దగ్గర మొదలుపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి 10.0.0.56 వరకు వెళ్ళు అన్నాం అనుకో, 10.0.0.56 వరకు వెళ్ళు అన్నాం అనుకో, అంటే 0 నుంచి 56 మధ్యలో ఎన్ని ఐపీ అడ్రస్ అయినా మనం వాడుకోవచ్చు.
డన్. ఇలా మనకి స్టార్టింగ్ నుంచి ఐపీ ఈ రేంజ్ లో వాడుకోవచ్చు అనే ఇచ్చే ప్రాసెస్ నే మనం ఐపీ రేంజ్ అంటాం. ఐపీ రేంజ్. ఓకే, ఈ ఐపీ రేంజ్ ని ఇలా మనం ఈ ఫార్మాట్ లో డిఫైన్ చేయకుండా మనం వేరే ఫార్మాట్ లో ఒక ఫార్ములా ప్రకారం ఇవ్వచ్చు. ఆ ఫార్ములా ఎలా, అసలు ఐపీ రేంజ్ ఎలా ఇస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి, వినండి. మళ్ళీ అడిగితే నేను రిపీట్ చేయలేను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఐపీ అడ్రస్ స్టార్టింగ్ ఐపీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0 నుంచి స్టార్ట్ చేయాలి అనుకుందాం. 10.0.0 నుంచి స్టార్ట్ చేయాలి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు మనకి కావాలి, ఓకే, ఎన్ని ఐపీ అడ్రస్లు మనకి కావాలి అని ఇచ్చుకోవటానికి మనం వాడే రేంజ్ ఇలా ఇవ్వాలి. సపోజ్ బై ఇలా ఇవ్వచ్చు రేంజ్. నేను ఇక్కడ 16 అని ఇచ్చా. 16 అంటే ఇది ఇంకా మాక్సిమం, ఎందుకంటే ఎక్కువ ఇవ్వాలి. ఓకే, 16. ఇప్పుడు ఇలా నేను ఫార్ములా ఇచ్చినప్పుడు, అంటే ఇలా ఇచ్చినప్పుడు నేను రేంజ్, ఇది ఏ ఫార్ములాలో క్యాలిక్యులేట్ అవుతుంది, ఇది ఏ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ అవుతుంది అది మనం చూస్తే, ఫార్ములా వచ్చేసి ఐపీవీ వర్షన్ 4 మొత్తం 32 బిట్ ఐపీ లాగా రన్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఐపీ వర్షన్ 4 అన్ని 32 బిట్ లాగా రన్ అవుతూ ఉంటాయి. సో 32 మైనస్ అని ఇవ్వాలి. ఇచ్చేసి నువ్వు రేంజ్ ఎంత ఇచ్చావో ఆ రేంజ్ ఇక్కడ ఇవ్వు. ఎంత ఇచ్చావు పైన రేంజ్? 16 ఇచ్చావు. ఓకే, 2 పవర్ 32 మైనస్ 16 అని ఇస్తే ఎంత వచ్చింది మనకి? 2 పవర్ 16. చెప్పండి, 2 పవర్ 16 అంటే ఎంత? 58. 25. 28. 2 పవర్ 16 ఏంది? మ్యాథమెటిక్స్ శ్యామలాదేవి నేర్చుకున్నా ఏంది? శ్యామలాద నా పేరు ఏంది? పేరుంది, ఏం పేరు? మ్యాథమెటిక్స్ పేరేంది? మ్యాథమెటిక్స్ పేరేంది? మర్చిపోయాను. ఆన్లైన్ లో కాదు, మూవీ. శకుంతలాదేవేనా? ఆమెనేనా? మనం మూవీ కూడా తీసారు నా పేరు మీద. శకుంతలాదేవేనా ఏమని తెలియదండి, ఐడియా లేదు. శకుంతలాదేవేనండి. 4096. శకుంతలాదేవి ఆ పేరు. శకుంతలాదేవేనండి, నా ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు పేరు. ఆలోచన వస్తే క్లారిఫై చేసుకోవాలండి, అలా డౌట్ తో కంటిన్యూ అవ్వకూడదు. ఇప్పుడు అంతేనా? ఓకే, కరెక్టేనండి. ఏమైనా ఈ మూవీ ఎవరితో విద్యాబాలన్తో తీశారు కదా? కరెక్టే అండి, విద్యాబాలన్ తీశారు కదా మూవీ రీసెంట్ గా. విద్యాబాలన్, ఇదేలేండి. పర్ఫెక్ట్, సూపర్ అండి,
శకుంతల అది ఓకే సూపర్ ఓకే సో 2416 అంటే మధు 4096 4096 సూపర్ 65,536 వస్తాయి. లైనెక్స్ సర్వర్ మీద ఎన్ని పోర్ట్స్ రన్ అవ్వచ్చు అని మనం చెప్పుకున్న క్యాలిక్యులేషన్ గుర్తుందా? అన్ని ఐపీస్ వస్తాయి. 2416 2 into 2 into 2 into 16 times అనా 65,536 వస్తాయి. 4096 ఎట్లా వస్తాయి సంధ్య? 2/12 వరకే చేశాను. మిగతా నాలుగు నేను చేసుకున్నానా? అంటే మిస్ అయింది సార్, హ్యూమన్స్ అన్నాక పోతుంటాయి కదా. ఈసారి ఆన్సర్ చెప్పి అట్లా చెప్పండి. నేను చేయాల్సిన వరకు చేసిన మిగతా మీరు చేసుకోండి. ఓకే రైట్ 65,536. ఓకే కూల్. ఇప్పుడు 32 కన్నా రేంజ్ పెరిగితే సింగిల్ ఐపీ అని అర్థం. మీకు సెక్యూరిటీ గ్రూప్స్ లో సింగిల్ ఐపీ ఇవ్వాలంటే బై 32 అని నేను చెప్పానా? సపోజ్ మీకు ఇలా ఉందనుకో, బై 32 అని ఇచ్చారనుకో, దాని అర్థం ఒక్కటే ఐపీ అని 10.0.0.0 అంతే. ఇంకా దానికి క్యాలిక్యులేషన్ ఏం లేదు. అంతే అంతే. 16కి తక్కువ ఇవ్వలేము, 32కి ఎక్కువ ఇవ్వలేము. బిట్వీన్ 16 to 32 ఉండాలి. అంతేగా? ఓకే. ఇప్పుడు ఫుల్ జీనియస్ లేయర్ మీరు, నాకు తెలుసు. ఇదంతా చెప్పండి. ఎన్ని వస్తాయి? 64 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఆయన నువ్వు? నేను ఐపీఆర్ అవైలబిలిటీ జోన్ ఎందుకు గుర్తొచ్చినాయా? ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఈ హాస్టల్ దగ్గర పెట్టేనా? ఇక్కడ ఆలోచిస్తున్నావులే. లేదా దీనికి అవైలబిలిటీ సంబంధం ఏంటి? నేను కనుక ఏదన్నా బిజినెస్ మైండ్ లో తిరుగుతుంటే అప్పుడప్పుడు స్లిప్ అవుతా ఉంటాయి ఇలానే వర్డ్స్ క్లాస్ లో. నువ్వెందుకు స్లిప్ అయ్యావు? చెప్పు. అది తక్కువ క్లాస్ అయిపోయిన తర్వాత ఫాలో చేస్తాను అయితే ఇవాళ. అవును, నేను కూడా 1 month హాస్టల్లో ఉంటా అని చెప్పా. మాట్లాడలేదు నువ్వు? రూమా? హాస్టల్లో ఉన్నారు 1 month. ఓకే. ఎంత? 64 ఐపీ అడ్రస్. 2/6 అంతే కదా? 2 into 2 4 8 16 32 64 అంతేగా? అంతే కాదు? ఓకే. మామూలుడి కాదు కదా. 20 కరెక్టేనా? ఎవరా తెలియదు, తెలియక అడుగుతా. కరెక్టేనా? సరే చెప్పిందంటే కరెక్ట్ గానే ఉంటాయిలే. ఓకే. ఆల్రెడీ సంధ్య గారు ఇందాక క్యాలిక్యులేట్ చేశారు. అవునా?
దేనికి? ఓ ఆ బేస్ మీద చెప్తున్నా 20 వరకు అని. పర్వాలేదు. ఇప్పుడు ఎన్ని ఐపీస్ ఫార్ములా బాగుంది కదా ఇది. ఒకసారి నేను ముంబై మా ఆఫీస్కి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళా. ఎప్పుడు ఇది ఒక 4-5 years బ్యాక్లే. అప్పుడు ఇంకా AWS సెంటర్ రాలా. నేను ఒక కుర్రోడు వచ్చాడు ఫ్రెషర్ ఇంటర్వ్యూకి. వాడు చెప్పాడు నాకు ఈ ఫార్ములా. ఆ దగ్గర నేర్చుకున్నా. టూ ఇంటూ చూపించేది ఏంది? పిచ్చి కొట్టుడు పడతాను. మరి చూపించాలి అదే టైప్ చేసి. నేను నీకంటే వీక్, నేర్చుకోలే. నాకు అమౌంట్ అంటే కూడా తెలియదు అసలు. ఏంటది? సబ్జెక్టా? మ్యాథ్స్ అన్నానే. ఇది బీటెక్ లోనా? బీటెక్ నేను చదవలేదు కానీ నాకు తెలియదు. MCA. అది నీకు విషయం తెలుసా? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, మీకు చెప్పాను లేదు. అకాడమిక్స్ లో నాకు పుల్ల కూడా గుర్తులేదు. నాకు ఆ ఛానల్లో ఒక డ్రాబ్యాక్ ఉంది నాలో, మీకు తెలుసా? ఇవాళ మా ఓడి స్కూల్కి వెళ్ళి అదే చెప్పాను నేను. నాకు సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి ఉంది నాకు. నేను 5th standard లో థర్డ్ స్టాండర్డ్ గురించి ఆలోచిస్తాను. నేను 10th class చదివేటప్పుడు నా మైండ్ 8th class వరకే ఉండేది. తెలుసా నీకు? సీరియస్ గా ఇప్పుడు కూడా అంతే. నేను చాలా వీక్ స్టడీస్ లో, మీకు తెలుసు. అకాడమిక్స్ అసలు నాకు ఏం గుర్తులేవు, ఒక్క ముక్క కూడా గుర్తులేదు. లయోలా విజయవాడ. విజయవాడ లయోలా ఇవి ఉంటాయి కదండి, మన ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అది నాది. అప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టాఫ్ మీకు విజిటింగ్ ఫ్యాకల్టీ అంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళండి డిస్టెన్స్ కి, రెగ్యులర్ స్టాఫ్ కాదు. మధురై అంటే నేను చదివిన యూనివర్సిటీయా? మధురై కామరాజ్. ఎవరు? నాది మీరు చదివారా? మీరు ఏ ఇయర్ అండి? 2004ఆ? ఓకే ఓకే ఓకే. అర్థం కాలే. ఆయన ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారంట సార్. అర్థం కాలే. నరేన్ టెక్ లాగా నాగి టెక్ అంట సార్. అట్లానా? మీరు బిజీగా ఉంటే ప్రొఫైల్స్ అంతా సార్కి పంపిమంటున్నారు. మంచిదేగా. మీరు చేస్తానంటే పూణే బ్రాంచ్కి వెళ్ళండి, ఏముంది? వడపోతే ఇంట్లో వండుకోండి. కాదు, వడపోతే ఇంట్లో వండుకోండి, ఏముంది? ఎందుకు అక్కడ ఆంధ్ర ఆఫీసులు ఉన్నాయి, ఆంధ్ర హాస్టల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు లాస్ట్ మంత్ మన వాళ్ళు 4-5 members వెళ్ళా, నవీన్, మన ప్రసాద్, వీళ్ళందరూ వెళ్ళారు కదా. వీళ్ళందరూ హాస్టల్లో ఉన్నారు, ఒకటే హాస్టల్.
నన్ను కలిసారు కావాలి లాస్ట్ టైం వెళ్ళాను. కాస్ట్ తక్కువ సార్. 6,000 వాళ్ళు ఉండే 6,000 అండి. నేను వెళ్ళేటప్పుడు 2 షేరింగ్ 5,000. అదే 2 days ఉంటే మీరు రిఫర్ చేస్తే కన్సల్ట్ తక్కువ ఇస్తాడేమో సార్. ఏదమ్మా రిఫర్ చేస్తే నాగిటెక్ కి మీ రిఫరెన్స్ ద్వారా మాకు తక్కువ అమౌంట్ అయిపోద్దేమో. చూడండి సార్ ఎలా ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. మాత్రం ఉండాలి. ఓకే ఓకే సరే. సో ఇట్లా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఐపీస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. 2^32 - 25 ఇచ్చాం అనుకోండి, ఎంత వచ్చింది? 2^7 అంతేనా? అంతే కదా, 7 కదా. ఏమైనా వీక్ అన్నాను కదా, మరి ఇది కూడా రాదనుకుంటున్నా. 128. 128. అంటే 16 hours కి మనకి 10.0.01 నుంచి 15 వరకు లెసన్ అవుతుంది. లేదు అలాగే నేను చెప్తాను. ఐపీసీ ఎలా వస్తుంది? సరే ఈ ఫార్ములా అర్థమైందిగా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది ఆ ఫార్ములా అర్థం చెప్పడానికి మీకు. ఐపీసీ ఎలా వస్తాయి ఇప్పుడు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐపీ రేంజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చా. ఓకే, ఇంకా ఎందుకు ఇలా ఇచ్చాను అనుకోండి. ఎన్ని వస్తాయి చెప్పండి నాకు? 4 వస్తాయిగా. 2^32 - 30 అంటే 2 స్క్వేర్ అంతేగా. 2^2 అంటే 4. ఆ 4 ఎలా వస్తాయి తెలుసా? 1 2 ఇలా. ఎవరు? అదే పర్లేదు, నేను కాదనలేదు, చెప్తాను అంటున్నా. ఇలా వస్తాయి. ఇదే ఇప్పుడు మీరు ఇలా అన్నారనుకో 28. నువ్వు అడిగావని కాదు, ఫ్లోలో చెప్పాలి నేను ఇది టాపిక్. ఇప్పుడు చెప్పండి. 16 వస్తాయా? ఫస్ట్ ఐపీ ఏంటి? ఇది 16 అంటే. సెకండ్ ఐపీ 1 అవునా? చివరి ఐపీ ఎట్లా ఇలా వస్తాయి, సీక్వెన్స్ లో వస్తాయి. మీరు ఎలా అయితే ఫార్ములా ఇచ్చారో ఆ ఐపీ ఫస్ట్ ఉంటుంది, దాని నుంచి సీక్వెన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇక్కడ ఉండదు అసలు సినిమా. చెప్పేస్తారులే మీరు జీనియస్. బాయ్ ఇలా ఉందనుకోండి, చెప్పండి. వన్ 1024 వస్తాయా? ఫస్ట్ ఐపీ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఐపీ 1 నెక్స్ట్ ఇది 10. లాస్ట్ ఇది 1023. 1023. 3 digits అంటే ఇలానా? మాక్సిమం ఒక ఐపీ సీక్వెన్స్ వచ్చేసి 256 ఉంటాయి, గుర్తుంచుకోండి. అంటే 0 నుంచి 256 వరకు, 255 వరకే ఉంటాయి. 256కి వెళ్ళదు. ఓకే, అసలు ఉండదు. దాని తర్వాత రేంజ్ ఎలా స్టార్ట్? ఇప్పుడు ఇక్కడ వరకు అంటే 256 కంప్లీట్ అయింది, కానీ మొత్తం ఎన్ని మనకి టోటల్ ఐపీస్? 1024. ఇక్కడ 1024. ఈ 1024 లో 256 కంప్లీట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఐపీ ఎలా స్టార్ట్ అయింది తెలుసా? 10.0.1 థర్డ్ పొజిషన్ చేంజ్ అయిపోద్ది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయింది. 10.0.1.1 10.0.1.2 ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఎండ్ అయింది? 10.0.1.
255. ఇప్పుడు ఎన్ని కంప్లీట్ అయినాయి? ఫస్ట్ ఒక 256, ఇప్పుడు ఒక 256. ఎన్ని కంప్లీట్ అయినాయి? 5 టోల్. ఇంకా 5 టోల్ ఉన్నాయిగా. మళ్ళీ థర్డ్ స్టార్ట్ అయింది 10.0. ఇప్పుడు 2.0. చివరిది వచ్చరికి 10.0.2.255. ఇంకో 256 ఉన్నాయి అవునా? మళ్ళీ ఇప్పుడు థర్డ్ది 10.0. That's it. ఇలా ఐపీ అడ్రస్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఐపీస్ వచ్చేసి ఓన్లీ 256 మాక్సిమం. 250 0 నుంచి 255 వరకే ఉంటాయి. ఓకే, ఇలా చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓవరాల్ ఐపీ రేంజ్ ని ఇలా మనం డిఫరెంట్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే 256, 256, 256, 256 ఇలా డివైడ్ చేస్తే దీన్ని ఒక్కొక్క దాన్ని మనం సబ్ నెట్ అంటాం. దీని ఒక్కోదాన్ని మనం సబ్ నెట్. ఓకే, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు ఒక సిఐడిఆర్ బ్లాక్ ఇచ్చి కెన్ యూ డివైడ్ దిస్ ఇంటూ డిఫరెంట్ సబ్ నెట్స్ అని అడుగుతాడు. సిఐడిఆర్ బ్లాక్ అంటేనేమో మీరు నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఐపీ అడ్రసెస్ మీరు వాడాలనుకుంటున్నారో ఆ రేంజ్ మొత్తాన్ని సిఐడిఆర్ బ్లాక్ అంటాం. దాన్ని 256, 256, 256 లాగా డివైడ్ చేయడాన్ని క్రియేషన్ ఆఫ్ సబ్ నెట్స్ అంటాం. క్రియేషన్ ఆఫ్ సబ్ నెట్స్. క్రియేషన్ ఆఫ్ సబ్ నెట్స్. అలా ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు మొత్తం ఎన్ని ఐపీ అడ్రస్ ఉంటాయని చెప్పాను? 65,536. దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసి నాకు చెప్పండి, నేను మాక్సిమం ఎన్ని సబ్ నెట్స్ క్రియేట్ చేయగలుగుతా? ఓవరాల్ ఐపీ అడ్రస్ నేను తీసుకుంటే, ఆల్ ఐపీస్ నేను తీసుకుంటే, ప్రైవేట్ ఐపీస్, దీని నుంచి నేను ఎన్ని సబ్ నెట్స్ క్రియేట్ చేయగలుగుతా? ఓకే, 256 ఇంటూ 256 ఎంత చెప్పండి? ఒక్కో సబ్ నెట్ లో 256. అట్లా ఎన్ని సబ్ నెట్లు క్రియేట్ చేయగలుగుతా? 256. 256 ఇంటూ 256 65,536 అవుతాయి. సో మాక్సిమం మనం క్రియేట్ చేయగలిగేది 256 సబ్ నెట్స్. అది ఓకే. ఇప్పుడు మీరు నాకు లాజికల్ గా ఒక పాయింట్ చెప్పండి. నేను ఇక్కడ ఇచ్చానంటే, ఇదిగో ఇలా ఇచ్చానంటే మీరు నాకు కరెక్ట్ గా ఆలోచన చెప్పండి, టైం తీసుకుని అయినా. ఇలా నేను ఇస్తే ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి, లాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి నాకు చెప్పండి. ఇది ఫస్ట్ ఐపీ. లాస్ట్ ఐపీ ఏంటి? చెప్పేది గందరగోళం చూస్తావు. జీరోడా అంటే ఎన్ని ఐపీస్ వచ్చినట్టు? 256గా. మన నేను అడిగింది ఏంటి? లాస్ట్ ఐపీ ఏంటి అని అడిగా. అసలు సెకండ్ డెసిమల్ చేంజ్ అవ్వదు, థర్డ్ చేంజ్ అయ్యేది, ఫస్ట్ సెకండ్ చేంజ్ అవ్వదు ఎట్ ఎనీ కాస్ట్. 10.0.255.255 ఇది లాస్ట్ ఐపీ. ఇప్పుడు మీకు సబ్నెట్ 255 క్రియేట్ చేసుకోవచ్చు అన్నానంటే 255 వెళ్ళింది, థర్డ్ డెసిమల్ 255 వెళ్ళింది కదా, దాంట్లో చివరి ఐపీ 255. సింపుల్. ఇది ఫస్ట్ ఐపీ అండ్ లాస్ట్ ఐపీ. ఓకే, ట్వంటీ 16 నేను ఇచ్చింది ఇది కదా. ఎలా చెప్పారు? మీకు ఎన్ని ఐపీస్ కావాలో? ఇప్పుడు నేను
55,000 సర్వర్స్ క్రియేట్ చేసుకుంటా. ఎన్ని ఐపీస్ కావాలి నాకు? నా AWS అకౌంట్ లో 50,000 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోకూడదా? చేసుకోవచ్చుగా. నాకు ఎన్ని ఐపీస్ కావాలి అప్పుడు? ప్రైవేట్ ఐపీస్ కావాల్సిందేగా. 50,000కి నేను రేంజ్ ఎలా ఇచ్చుకోవాలి మరి? అంతే కదా. నేను కాకపోతే AWS లో ఏమైందంటే ప్రైవేట్ ఐపీస్ మాక్సిమం అలొకేట్ చేసుకుంటారు ఎవరైనా. ఎందుకంటే అవి యూజ్ చేసినా చెప్పినా పెద్ద ప్రాబ్లమే లేదు. మీరు నిజంగా బై 16 ఇస్తే 65,000 వాడుకోవచ్చు కదా దగ్గర. కానీ మీరు ఓన్లీ 4 EC2 క్రియేట్ చేస్తున్నారనుకో 4 వాడుకుంటారు అంతే. కాబట్టి ఖచ్చితంగా క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇచ్చినంత మాత్రం యూజ్ చేసుకున్నట్టు కూడా కాదు. నిజంగా మీరు అన్ని EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తేనే ఐపీస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు బై 16 ఇస్తే 65,000 వస్తాయి కాబట్టి నేను 4 క్రియేట్ చేసుకుని అమ్మో మిగతా ఫ్రీగా ఉన్నాయి అనుకోవద్దు. అసలు ఫ్రీ ఉండదు అక్కడ. ఆ EC2 ఇన్స్టెన్స్ అలొకేట్ చేస్తేనే అది వర్క్ అయినట్లు. లేకపోతే అసలు ఫ్రీ కాన్సెప్ట్ ఏమి ఉండదు ఇక్కడ. జస్ట్ మనం ఇదిగో ఇన్ని వాడుకోవచ్చు అని చెప్తాం మనం అంతే. నెట్వర్క్ కి అది వాడుకున్నట్టు అర్థం కాదు. ఓకే, డోంట్ వరీ. రేపు VPC క్రియేట్ చేసేటప్పుడు ఇంకా ప్రాక్టికల్ అర్థం చేసుకున్నాం ఇది. ఎందుకంటే అక్కడ మనం VPCs క్రియేట్ చేస్తాం, సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసే ప్రతిసారి రేంజెస్ ఇవ్వాలి మనం. సో చాలా సార్లు క్రియేట్ చేస్తాం మనం, డోంట్ వరీ. ఓకే, ఆ పార్ట్ రేపు చూద్దాం. ఓకే.